Hare Krishna, welcome to my channel Naresh Spiritual Tech. Today we are going to discuss about the introduction of Bhagavad Gita. What is Bhagavad Gita? Bhagavad Gita ante emiti? So Bhagavad Gita ante simple ga it is a song of God. It is not just a religious book, it is a life guide, a manual for peace and purpose. ఈ గీత మనకి ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో, ఎలా మనసుని కంట్రోల్ చేయాలో నేర్పిస్తుంది. ఇట్ టీచెస్ us how to live with peace, balance and wisdom in any situation. భగవద్గీత ఇది మన గొప్ప ఇతిహాసమైన మహాభారతంలో ఒక భాగం. దీన్ని రచించిన వారు వ్యాస మహర్షి. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరంటే అర్జునుడు మరియు కృష్ణుడు. అర్జునుడు గొప్ప వీరుడు, యుద్ధం చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్న శిష్యుడు. కృష్ణుడు అర్జునునికి సారథిగా ఉండి దివ్యమైన నాలెడ్జ్ని ఉపదేశించిన గురువు మరియు దైవం. కృష్ణునికి అండ్ అర్జునునికి జరిగిన సంభాషణ ఈ భగవద్గీత. సో కృష్ణుడు అర్జునునికి ధర్మం గురించి, కర్మ గురించి, ఆత్మ గురించి, లిబరేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవద్గీతలో మనకి 18 చాప్టర్స్, టోటల్ 700 శ్లోకాస్ ఉన్నాయి. ఈ 18 చాప్టర్స్ 3 పార్ట్స్గా డివైడ్ అయినాయి. సో 1 to 6 చాప్టర్స్ కర్మయోగ గురించి చెప్తుంది అండ్ 7 to 12 చాప్టర్స్ భక్తి యోగ గురించి చెప్తుంది. 13 to 18 చాప్టర్స్ జ్ఞానయోగ గురించి చెప్తుంది. ఇందులో కృష్ణుడు 574 శ్లోకాస్ చెప్పారు, అర్జునుడు 84 శ్లోకాస్ చెప్పారు, సంజయుడు 41 శ్లోక చెప్పారు, ధృతరాష్ట్రుడు 1 శ్లోక చెప్పారు. సో గీత బిగిన్స్ విత్ ధృతరాష్ట్ర సింగిల్ క్వశ్చన్ 1.1 and ends with Arjuna's enlightenment and surrender to Krishna. భగవద్గీత అనేది మన జీవితాన్ని చూపించే అద్దం, మిర్రర్ ఆఫ్ లైఫ్. యుద్ధభూమిలో అర్జునుడు ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి పరిస్థితిని మనం కూడా ప్రతిరోజు జీవితంలో చూస్తూ ఉంటాం. విజయం వచ్చినప్పుడు అతిగా సంతోషించకుండా, అపజయం వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఎలా ప్రశాంతంగా ఉండాలో నేర్పుతుంది. మన మనస్సులోని భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, కష్ట సమయంలో సరైన నిర్ణయాలు, రైట్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తుంది. ఈ పరుగుల ప్రపంచంలో, బిజీ వరల్డ్లో కూడా మన లోపల శాంతిని, ఇన్నర్ పీస్ ఎలా వెతుక్కోవాలో నేర్పుతుంది. స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, గీత అనేది బద్ధకస్తుల కోసం లేదా బలహీనుల కోసం కాదు, ఇది బలవంతుల కోసం. ఎవరైతే శక్తితో, శాంతితో జీవించే కళను నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే భగవద్గీత. అంటే గీత మనకి ఓపిక, శక్తి, జీవితాన్ని ధైర్యంగా ఎలా నడపాలో నేర్పుతుంది. సో ఫ్రెండ్స్, ద భగవద్గీత ఈజ్ నాట్ అబౌట్ వార్, ఇట్స్ అబౌట్ విన్నింగ్ ద వార్ ఇన్సైడ్ us. ఇన్ ద అప్కమింగ్ వీడియో వి విల్ లర్న్ ఈచ్ శ్లోక 1 by 1. లైక్ మనకి భగవద్గీతలో టోటల్ 700 శ్లోకాస్ ఉంటాయి. ప్రతి శ్లోక ఈ ప్రజెంట్ జనరేషన్లో నేర్చుకోవాలంటే చాలా డిఫికల్ట్. సో దానికోసం ఇస్కాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 700 శ్లోకాస్ని 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లాగా కన్వర్ట్ చేశారు. సో మనం ఈ ఛానల్లో ఈ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.